భాగవతం ఇది పురాణాల్లో ఒకటి. అయితే ఇంతేనా? కాదు. ఈ భాగవతం ఒక అద్భుతం. ఎందుకు అంటే మిగతా పురాణాల్లో ఎటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటికన్నా భిన్నంగా భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథలు, ఇంకా చెప్పాలి అంటే భాగవతులు అంటే భక్తుల కథలు ఇందులో ఉంటాయి. మనిషి అన్నవాడు ఎలా భగవంతుడిని స్మరించుకుంటూ భగవంతుడు ఎటువంటి జ్ఞానాన్ని పంచిపెడుతున్నాడో తన లీలల ద్వారా తెలుసుకుంటూ ఆ భగవంతుడికి ప్రీతి చెందేటట్టుగా ఎలా ప్రవర్తించాలో ఒక్కసారిగా జ్ఞాపకం తెచ్చుకుంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడైన ఆ కృష్ణ పరమాత్మను స్మరించుకుంటూ ఆనందంగా ఉంటూ ఆనందాన్ని పంచిపెట్టాలి. భాగవతం మనకి అటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి ఆనందాన్ని అందరికీ పంచిపెట్టే విధానంలో మన మార్గం ఉండేటట్టుగా మనల్ని తయారు చేస్తుంది. శుకబ్రహ్మ అంటే వేదవ్యాసుని యొక్క కుమారుడు మొట్టమొదటిసారిగా ఈ భాగవత ప్రవచనాన్ని పరీక్షిత్తు మహారాజుకి అందించారు, చెప్పడం జరిగింది. మనకి ఒక మాట వింటూ ఉంటాం మనం, భాగవత సప్తాహం అని అంటాం. అంటే 7 రోజుల్లో అప్పుడు అంటే ఆ సమయంలో పరీక్షిత్తు మహారాజుకి ఇంకా కలియుగం రాకముందు ద్వాపర యుగం అంతమైపోయే సమయంలో 7 రోజుల్లో మాత్రమే ఈ భాగవతాన్ని శుకుడు చెప్తాడు. కేవలం 7 రోజులు ఎందుకు? అందులో కూడా ఏదో ఒక విశేషం రహస్యం దాగి ఉంటుంది కదా. అయితే దీన్ని ఏ రకంగా వర్ణన చేస్తారు? ప్రతి మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉన్నా ప్రతి జీవి అని మనం తీసుకోలేం. కారణం ఏమిటి అంటే మనిషికి మాత్రమే అంటే మనిషి రూపంలో వచ్చిన తరువాతే తరించిపోవడానికి పుణ్యం చేసుకోవడము, అలాగే భగవంతుని కథలు వినడము, జ్ఞానం ప్రాప్తి చేసుకోవడము ఇవన్నీ మనకి అలవాటవుతాయి. ఇతరత్ర జీవులకి పాపం పుణ్యం చేసుకునే అవకాశం అదృష్టం ఉండదు. రావడం, బ్రతకటం, వెళ్ళిపోవడం. మనిషికి మాత్రము ఈ పుణ్యం చేసుకునే అదృష్టం ఉంటుంది. భగవంతుణ్ణి స్మరించుకుంటూ అలా భగవంతుణ్ణి అంతటా చూస్తూ భగవంతుల్లో ఐక్యమైపోయే అవకాశం ఉంటుంది. అందుకే మనిషి జన్మ మహోత్కృష్టమైన జన్మ. ఈ 7 రోజులను ఎందుకంటారు? ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉన్నా ఆది, సోమ, మంగళ, బుధ, అలాగే గురువారము, శుక్ర, శని ఇలా ఈ 7 రోజులే మనం బ్రతుకుతాము అనేటట్టుగా లెక్క వేయాలి. అంటే ఏ రోజు పుట్టినా ఈ 7 రోజుల్లోనే, ఏ రోజు చనిపోయినా 7 రోజుల్లోనే, ఏ రోజు తరించిపోయినా 7 రోజుల్లోనే, ఏ కర్మ చేసినా 7 రోజుల్లోనే. అంటే దీనికి ఇంకొక నిర్వచనం ఏమిటి? ఏ రోజైతే భగవన్నామ స్మరణ చేసుకోమో, ఏ రోజైతే భగవంతుణ్ణి తలుచుకోమో, అంటే కేవలం మనసులో పుట్టే కోరికల బట్టి కాదు, కృతజ్ఞతా భావనతో భగవంతుని యొక్క లీలలు విన్న తర్వాత ఇంత చక్కని దయతో ఉంటాడా దేవుడు, ఇంత అనుగ్రహాన్ని ఇస్తాడా అని మురిసిపోతూ కృతజ్ఞతతో మనం అడుగులు వెయ్యాలి. ఇదే భాగవతం మనకి చెప్తుంది. కాబట్టి అటువంటి కృతజ్ఞత ఏ రోజు ఉండాలి? ప్రతిరోజు ఉండాలి, 7 రోజులు ఉండాలి అనే భావన అన్నమాట. కాబట్టి భాగవత సప్తాహం అన్నారు. 7 రోజుల్లో భాగవతం చదువుకోవడం అంటే జీవితాంతం బ్రతికున్నంత కాలం భగవంతుణ్ణి ప్రతిరోజు స్మరించుకోవాలి. అది కూడా కృతజ్ఞతా భావనతో. ఏ రోజు స్మరించుకోలేదో ఆ రోజు బ్రతికి లేనట్టే లెక్కాట శాస్త్రం ప్రకారం. కాబట్టి ఏ రోజు భగవంతుడిని స్మరించుకోమో కృతజ్ఞతతో ఆ రోజు మనం ఇక చనిపోయినట్టే, బ్రతికినట్టు కాదు అని మన శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ 7 రోజులకి ఉన్న అద్భుతమైన విషయం అది. ఇక సత్యాన్ని పట్టుకుని నడవాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే చాలా ధైర్యం కావాలి. ఎవరైతే ఎప్పుడూ నిజం మాట్లాడుతూ ఉంటారో, ధర్మం వైపు అడుగులు వేస్తూ ఉంటారో, మిగతా వాళ్ళను చాలా అంటే భిన్నంగా చూస్తూ ఉంటారు. ఈ కాలంలో కూడా ఇలా ఉంటారా, ఈ కాలంలో కూడా ఇలా మాట్లాడతారా అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే కలియుగంలో సత్యం అన్నది చాలా వరకు లోపిస్తూ ఉంటుంది. ధర్మం అన్నది చాలా వరకు కనుమరుగైపోయింది. ఎవరైతే సత్యాన్ని ధర్మాన్ని పట్టుకుని నడుస్తారో వాళ్ళు మిగతా వాళ్ళకి విచిత్రంగా కనిపిస్తారు. అలాగే బోల్డన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఏ ధర్మాన్ని అయితే పట్టుకుంటామో ఆ ధర్మం మనకి చక్కగా విజయాన్ని అందిస్తుంది. కాకపోతే దారిలో ఓర్పు ఉండాలి కదా. ఎప్పుడు సత్యాన్నే నమ్ముకుని ధర్మాన్నే పట్టుకుని ప్రయాణం చేస్తే మధ్యలో ఎవ్వరూ ఉండరు, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. భగవంతుడు మాత్రం ఉంటాడు. దీనికి చాలా ధైర్యం ఉండాలి, ఓర్పు ఉండాలి.
భాగవతం మనకి ఆ ఓర్పునిస్తుందట. భాగవతం చదువుకుంటే, తెలుసుకుంటే సత్యాన్ని ఎందుకు పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, అలా పట్టుకోగలిగితే ఇంకేముంది, ఆ మార్గం భగవంతుడి వైపే. కాబట్టి కైవల్యం మనకి అలా కనిపిస్తుందన్నమాట. చిట్ట చివరకు మనిషి జన్మ ఎత్తినందుకు సార్థకత. ఏమో మళ్ళా జన్మలో మనం ఎలా పుడతామో మనకే తెలియదుగా. ఇక మనకి ఒంట్లో శక్తి ఉంటే మనం ప్రయాణం చేస్తాం, లేకపోతే కదలిక ఉంటుంది, లేకపోతే అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా. బలం అన్న మాట వింటూ ఉంటాం. ఈ బలమే శరీరానికి లేకపోతే మనం ఏ పని చేయగలుగుతాం? ఏ పని చేయలేం. అలాగా చిరాగ్గా పడుకొని ఉంటాం. ఏ పని చెయ్యాలన్నా బలం కావాలి. అలాగే భగవంతుని వైపు మనసు తిరిగేటట్టుగా, భక్తి భావనతో మనసు ఉండేటట్టుగా ఉండాలి అంటే కూడా బలం కావాలి. అది మానసిక బలం. అంటే అటువంటి బలం అంటే గంటలు గంటలు పూజ చేస్తే సరిపోతుందా? మన మనసు భగవంతుని వైపు తిరగాలి కదా. మరి అటువంటి బలం ఎవరు ఇస్తారు అంటే మళ్ళీ భాగవతం అని చెప్తారు. కాబట్టి భాగవతం చాలా భిన్నమైంది, చాలా ప్రత్యేకమైనది. ఇందులో దాగి ఉన్న శ్రీ మహావిష్ణువు అంటే కృష్ణుని రూపంలో వచ్చిన ఆ కృష్ణ పరమాత్మ చేసిన అద్భుతమైన లీలలు, భాగవతులు కథలు, ఏ రకంగా ఆయన ఆదుకున్నారు, అనుగ్రహాన్ని ఇచ్చారు, ఏం నేర్పించారు అన్న విషయాలను తెలుసుకుంటే ఖచ్చితంగా మన మనసుకి కూడా ఎంతో బలం కలుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ బలం అవసరం. దేనికి అవసరం అంటే మనము మోక్షాన్ని, ముక్తిని మనం పొందాలి అంటే, జీవితంలో చాలా ఆనందంగా గడపాలి అంటే బలం అవసరం, మానసిక బలం. అటువంటి బలం భాగవతం ఇస్తుందట. అందుకే ఈ భాగవతం ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు ఆనందంగా ఉంటారు, సత్యాన్ని పట్టుకుంటారు, భక్తి వైపు మనసు అలా వెళుతుంది, అంతటా పరమాత్మను చూడగలిగిన శక్తి వస్తుంది. ఈ అద్వైత భావన, నువ్వు నేను అనే భావన రాదు. ఎందుకు అంటే నాలో ఉన్న పదార్థం, నీలో ఉన్న పదార్థం ఒకటే కదా. అంతా కృష్ణమయం, అంతా విష్ణుమయం. ఈ విశ్వమంతా కూడా శ్రీమన్నారాయణుడు వ్యాప్తి చెంది ఉన్నాడు అన్న విషయం అర్థమవుతుంది. భాగవతంలో ప్రతి ఒక్క స్కందంలో, ప్రతి ఒక్క కథ అని అనుకుంటే కథలో, ప్రతి ఒక్క లీలలో భగవంతుడు నేను ఉన్నాను, ఎక్కడా, అంతటా వ్యాప్తి చెంది ఉన్నాను అని పదే పదే చెప్తూ ఉంటాడు. అటువంటి అద్భుతమైన లీలలను, భాగవతాన్ని ఎన్నిసార్లు తెలుసుకుంటే, ఎంత మననం చేసుకుంటే మనసుకి అంత అలవాటవుతుంది, అంత బలం పెరుగుతుంది. ఆ ఉపాసనా బలం తరించిపోవడానికి చాలా అవసరం. ఒకసారి మానసికంగా బలంగా ఉంటే శారీరకంగా ఎన్ని రుగ్మతలు ఉన్నా, బయట కనిపించే ఆ బాహ్య ప్రపంచంలో ఎన్ని ఆకర్షణలు ఉన్నా, లేకపోతే బయట ఎన్ని దోషాలు ఉన్నా, దుష్టత్వం ఉన్నా, అంత శత్రువులు మనలో ఉన్నా, వీటన్నిటినీ కూడా చాలా తేలికగా మనం జయిస్తాం. ఇదే మనసుకి బలం ఉండడం అంటే. అటువంటి బలాన్ని మనకి ఇస్తుంది భాగవతం.